హలో క్రికెట్ లవర్స్, నేను మీ శేఖర్. వెల్కమ్ టు మై స్పోర్ట్స్ బులెటిన్ ఛానల్. సో ఈరోజు మనం ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారం రోజున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఒక హిస్టారికల్ అండ్ రైవలరీ మ్యాచ్ ఎక్కడ జరగబోతోంది, దాని పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది, ఈ బోత్ టీం యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, అసలు వీళ్ళు ఏ ప్లేయింగ్ లెవెన్తో ఆడబోతున్నారో అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలి అంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసేసారు కదా, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకేనా? రైట్. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ క్రికెట్ హిస్టరీలోనే ఒక ఇంట్రెస్టింగ్ రైవలరీ మ్యాచ్. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23వ తారీఖున సండే రోజు మధ్యాహ్నం 2:30 దుబాయ్ వేదికగా జరగనుంది. దుబాయ్ స్టేడియంలో పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక లో స్కోరింగ్ వెన్యూ. ఇక్కడ పిచ్ ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్, ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుంది. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ బ్యాటింగ్ కూడా అనుకూలిస్తుంది. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ కూడా కొద్దిగా మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన లాస్ట్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా ఫాస్ట్ బౌలర్స్కి అండ్ స్పిన్నర్స్కి కూడా బోత్ టీమ్ బ్యాటర్స్ కొంచెం తడబడినట్టుగా అనిపించింది. దానివల్ల ఒక లో స్కోరింగ్ టోటల్ 228 వచ్చింది. టీమిండియా ఈ లో స్కోరింగ్ టోటల్ చేసినప్పటికీ కొంచెం ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్కి దుబాయ్ స్టేడియం ఒక హోమ్ గ్రౌండ్ లాంటిది. ఈ వెన్యూ గురించి మన టీమిండియా కంటే పాకిస్తాన్ టీంకే ఎక్కువ అనుభవం అనేది ఉంది. వెన్యూలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో జరిగిన కొన్ని ఓడిఐ మ్యాచ్ల యొక్క స్టాట్స్ను కానీ గమనిస్తే మొత్తం టోటల్గా 58 మ్యాచెస్ అనేవి జరిగాయి. అయితే దీంట్లో బ్యాటింగ్ ఫస్ట్ విన్ అయినవి 22 మ్యాచ్లు అయితే బ్యాటింగ్ సెకండ్ చేసి విన్ అయినవి 34 మ్యాచ్లు. ఈ పిచ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 218 పరుగులు. టాస్ గెలిచిన టీం మ్యాక్సిమం బౌలింగ్నే మొదటగా తీసుకుంటారు, ఎందుకంటే ఈ పిచ్లో చేజింగ్ చేసి గెలిచిన మ్యాచ్లే ఎక్కువ. ఇప్పటి వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచెస్ని హెడ్ టు హెడ్గా స్టాట్స్లో చూస్తే టోటల్గా 5 మ్యాచ్లు అనేవి జరిగాయి. 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు పాకిస్తాన్ గెలవగా 2 మ్యాచ్లను ఇండియా గెలిచింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ ఏకంగా 180 పరుగుల తేడాతో గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే గత రికార్డు ప్రకారం ఇండియాపై పాకిస్తాన్ పైచేయిగా కనిపించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని ఇయర్స్గా పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్స్లో చాలా దారుణంగా పెర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో ఇండియాదే పైచేయిలాగా ఉంది. మనం ఇప్పుడు 2 టీమ్స్ యొక్క బలం ఏంటి, బలహీనతలేంటి, వాటి గురించి డిస్కస్ చేసుకుంటే మొదటగా మన టీమిండియా స్ట్రెంగ్త్ విషయానికి వస్తే శుభ్మాన్ గిల్ అండ్ రోహిత్ శర్మ మంచి ఫామ్లోకి రావడం అనేది టీమిండియాకి చాలా ప్లస్ పాయింట్. ఐసీసీ టోర్నమెంట్లో బెస్ట్ పెర్ఫార్మర్ మహమ్మద్ షమి కూడా తన బెస్ట్ ఫామ్లోకి రావడం టీమిండియాకి ఒక ఊరటని కలిగించే అంశం. విరాట్ కోహ్లీ యొక్క ఫామ్ కొద్దిగా కలవరపరుస్తున్నప్పటికీ ఐసీసీ టోర్నమెంట్లో ముఖ్యంగా పాకిస్తాన్ పైన విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. తరువాత బిగ్ పాయింట్ ఏంటంటే ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో గెలుపు అనేది టీమిండియాకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. టీమిండియా వీక్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి టీంకి స్ట్రెంగ్త్స్ ఉన్నప్పుడు కొన్ని వీక్నెస్లు కూడా ఉంటాయి. సో మన వీక్ పాయింట్లు ఏంటంటే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ మన టీంలో లేకపోవడం, లాస్ట్ మ్యాచ్లో కొన్ని మిస్ క్యాచెస్ కలవర పెట్టడం, ఫస్ట్ మ్యాచ్లో అస్సలు ఎక్స్పీరియన్స్ లేని హర్షిత్ రాణా 3 వికెట్లు తీసినప్పటికీ ఈ మ్యాచ్లో అది కొనసాగిస్తాడా లేదా అనేది ఒక పెద్ద డౌట్. ఇవ్వండి మన టీమిండియా యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. పాకిస్తాన్ టీం యొక్క ప్లస్ పాయింట్స్ మనం గమనిస్తే మహమ్మద్ రిజ్వాన్ బెస్ట్ ఫామ్లో ఉండటం, బాబర్ ఆజం లాస్ట్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చినట్టు కనిపించాడు. తర్వాత ఏంటంటే దుబాయ్ వెన్యూ వాళ్ళకి ఒక హోమ్ అడ్వాంటేజ్ని ఇస్తుంది. వాళ్ళు అంటే పాకిస్తాన్లో ఎలా అయితే హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుందో దుబాయ్లో కూడా హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత పాకిస్తాన్కి మెయిన్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్.
సైన్స్ ఆఫ్రిది అండ్ హరీష్ రాఫ్, నసీం షా మంచి ఫామ్లో ఉండటం పాకిస్తాన్కి కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ మనం పాకిస్తాన్ యొక్క వీక్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, పాకిస్తాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఒక నీ ఇంజరీ వల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రోల్డ్ అవుట్ అవ్వడం అనేది పాకిస్తాన్కి పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్లో ఒక మహమ్మద్ రిజ్వాన్ తప్ప వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అంత ఎఫెక్టివ్గా లేకపోవడం వాళ్ళని కలవరపరిచేలాగా ఉంది. తరువాత మెయిన్లీ వాళ్ళకు ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్తో చాలా ఘోరంగా ఓడిపోవడం అనేది వాళ్ళకి టోర్నమెంట్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిస్తుంది. అది వాళ్ళ సొంత గడ్డపైన ఓడిపోవడం అనేది ఒక చిన్న ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ మనం మన టీమిండియా పాకిస్తాన్తో ఆడబోయే ప్లేయింగ్ 11ని కనుక మనం గమనిస్తే, కెప్టెన్గా రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీందర్ జడేజా, కుల్దీప్ యాదవ్, లేకపోతే వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ హర్షిత్ రాణా, మహమ్మద్ షమి. వరుణ్ చక్రవర్తిని ఎందుకు పిక్ చేశామంటే, లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అంత ఎఫెక్టివ్గా కనిపించకపోవడం అండ్ వరుణ్ చక్రవర్తి ఎబిలిటీ పాకిస్తాన్కి ఇప్పటివరకు తెలియదు. సో దానివల్ల ప్లేయింగ్ 11లో వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం కొద్దిగా ఉంది. తర్వాత టీమిండియాతో ఆడబోయే పాకిస్తాన్ లైక్లీ ప్లేయింగ్ 11ని గమనిస్తే, ఫఖర్ జమాన్ రోల్డ్ అవుట్ అవడం వల్ల పాకిస్తాన్ ప్లేయింగ్ 11లో ఒక కొత్త ఓపెనర్ వచ్చాడు. సో ఓపెనర్గా ఇమాముల్ హక్, బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, సల్మాన్ హగా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, సైన్స్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రాఫ్ అండ్ లాస్ట్లీ అబార్ అహ్మద్. ఈ మ్యాచ్ కోసం యావత్తు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 8 ఏళ్ల క్రితం 2017లో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వచ్చిన పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేలా కనిపిస్తుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై వీడియో. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఆదివారం జరిగే ఈ రైవల్రీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.